హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండారని మనస్ఫూర్తిగా అయితే నమ్ముతూ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఫస్ట్ అయితే పూజ అండి. ప్రతిరోజు చేసుకునే ఈ పూజ పని అయితే నా డైలీ రొటీన్కి ఒక శుభ ఆరంభంగా అయితే నేను భావిస్తానండి. ఆ దేవుణ్ణి స్మరించడం వల్ల మన మనసుకి శాంతి, ధైర్యం, సంతోషం అన్నీ కూడా పరిపూర్ణంగా లభిస్తాయని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే నమ్ముతాను. ప్రతిరోజు కూడా ఆ దేవుడి దగ్గర ఒక చిన్న దీపం అనేది వెలిగించుకొని మన మనసారా పూజ అనేది సమర్పించుకుంటే మన మైండ్ ఎంతనో పాజిటివిటీగా, మన ఇంట్లో కూడా అండి సానుకూల శక్తి పెరుగుతుందని భావిస్తాను. కాబట్టి ప్రతిరోజు చేసే పూజ వల్ల మనలో మంచి ఆలోచనలు పెరిగి మన జీవితంలో కూడా శాంతి, సంతోషం మరియు విజయాల్ని కూడా పొందగలమని పరిపూర్ణంగా అయితే నమ్ముతానండి. ఇదైతే థర్స్డే రోజు అండి. ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉండడం వల్ల అటెండ్ చేయడానికి అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. కావాల్సిన అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే ఈవినింగ్ రెడీ అయ్యేదానికి కూడా సులభంగా ఉంటుందని అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా నీట్గా రెడీ అవ్వడానికైతే ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఫైనలీ నా అవుట్పుట్ ఇదేనండి. ఎలా ఉందండి? అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ఫంక్షన్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయానండి. ఇక్కడైతే కొంచెం టైం ఉండడం వల్ల కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటూ నా అవుట్ఫిట్ గురించి మీకు చూపిద్దామని ఇక్కడైతే వీడియోస్ తీసుకుంటూ ఉన్నానండి. ఇంకా మా ఆయన అయితే ఒక సైడు హడావిడి చేస్తూ ఉన్నారండి. ఫంక్షన్కి వెళ్ళాలి, టైం అవుతుంది అనేసి హడావిడి చేస్తూ ఉంటే ఇంకా ఇద్దరం కూడా బయలుదేరి ఫంక్షన్కి వెళ్ళామండి. వెళ్ళి ఇంకా ఒక 1.5 అవర్లోనే ఇంకా దగ్గరేనండి మనకి. ఫంక్షన్ అటెండ్ చేసి అయితే వచ్చేసామండి. ఈ గిఫ్ట్ అయితే ఫంక్షన్లో అయితే ఇచ్చారండి. చాలా క్యూట్గా ఉందండి. జ్యువెల్ బాక్స్ అండి. చాలా క్యూట్గా అయితే ఉన్నింది ఈ బాక్స్ అయితే. మనం ఏదైనా కూడా పెట్టుకోవాలంటే కూడా దీనికి లాక్ అనేది కూడా చాలా అందంగా అయితే ఉందండి. చాలా సేఫ్గా కూడా పెట్టుకోవచ్చండి దీంట్లో. ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రిటర్న్ గిఫ్ట్గా అయితే ఫంక్షన్లో మాకు ఇచ్చారండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ పూజ అండి. మార్నింగ్ అయితే పూజ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడైతే గడప దగ్గర దీపాలన్నీ కూడా వెలిగించుకొని ధూపం కూడా సమర్పించుకొని ఆ దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మనస్ఫూర్తిగా అయితే నా పూజనైతే ఆ భగవంతుడికి సమర్పించుకున్నాను. అమ్మవారి దయతో అందరూ కూడా చల్లగా ఉండాలని, సుఖశాంతులు పొందాలని, ఆరోగ్యవంతంగా అందరూ కూడా అష్టైశ్వర్యాలు పొందాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాను. ఇక్కడైతే సాటర్డే మార్నింగ్ అండి. ఇక్కడ సూలూరుపేట చెంగాల పరమేశ్వరి ఆలయానికి అయితే వెళ్ళామండి. అక్కడ మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయామండి మేమైతే. ముందుగానే వెళ్ళడం వల్ల అక్కడ గర్భగృహం తలుపులు అయితే మూత వేసి ఉన్నాయండి. పూజారిని అడిగితే ఇంకా చాలా టైం పడుతుందమ్మా, ఇంకా 9:30 అలా అయితే పూజ స్టార్ట్ అవుతుంది అని పూజారి గారు చెప్పారండి. ఇంకా మాకు ఫంక్షన్ అనేది అటెండ్ చేయడం ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఇంకా మేము అక్కడ ఉండే గుడి వరకు దండం పెట్టుకొని ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఇంకా అంత దూరం వెళ్ళి కూడా అమ్మవారి దర్శనం మాకు దొరకలేదండి. ఇంకా అదేనండి ఆ భగవంతుడి దయ అంటే. మనం ఎంత ట్రై చేసినా మనకు ఆ భగవంతుడు ఆశీస్సులు కానీ లేకపోతే ఆ భగవంతుడి అనుగ్రహం కలగదనేది అయితే పూర్తిగా అయితే నాకు అర్థమైందండి. ఇకపోతే ఫంక్షన్ అయిన తర్వాత ఇంక రిటర్న్లో అయితే అమ్మవారిని చూసుకుంటామని ట్రై చేసామండి. కానీ అది కూడా మాకు కుదరలేదండి. చాలా బాధగా అయితే ఉండిందండి.
ఇంకా అంతేనండి, ఈ వ్లాగ్ ఎండ్కి అయితే వచ్చేసానండి. నా వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నానండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సెలవండి.